ఏంటి అసలు కాన్సెప్ట్? ఎవరో వాడిని సుయోధన అని పిలుస్తున్నారంట, దుర్యోధనుడిలా కనిపిస్తున్నారంట. ఎవరో ఒకరు కనిపిస్తుంటారు. ఇందులో బిత్తిరి సిత్తు కూడా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ కనిపిస్తారు. ఇంకొకరు ఎవరో కనిపిస్తుంటారు. నెంబర్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న ఒక అతనికి ఇలాంటి ఒక క్యారెక్టర్ కనపడితే అసలు ఈ సుయోధన ఎవరు, దుర్యోధన ఎవరు, కొన్ని నిజాలు బయటికి రాకపోవడమే మంచిది. మీ ఛాలెంజ్ ఏంటండి ఈ సబ్జెక్ట్ ని, ఈ ప్రాజెక్ట్ ని పిచ్ చేయడానికి? నేను అనుకున్న ఒక సౌండ్ వరల్డ్, ఒక మైథాలజీ, దుర్యోధన ఒక టైప్ క్యారెక్టర్ తీసుకొచ్చి ఒకటి క్రియేట్ చేస్తే బాగుంటుందని నాకు ఎప్పటి నుంచో ఉంది. దుర్యోధనుడే ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు ఇలాంటి సినిమాలకి ప్రధానంగానండి స్క్రీన్ ప్లే అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ ఒక కెమెరా డిపార్ట్మెంట్ లో పనిచేసి చోటా కే నాయుడు లాంటి ఒక చాలా సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడి దగ్గర పనిచేసి ఇప్పుడు ఫస్ట్ పిక్చర్గా సుయోధన అనే సినిమా ప్రియదర్శి, సాయి కుమార్ గారు, బిత్తిరి సత్తి, ఇలాంటి దేవి ప్రసాద్, ఇలాంటి వాళ్ళందరికీ మెయిన్ క్యాస్టింగ్తో పెట్టి ఒక అద్భుతమైన సైకలాజికల్ థ్రిల్లర్ చేయడం జరిగింది. అది రేపు 27వ తారీఖున ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది. ఆ సందర్భంగా ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు, వింతలు, విచిత్రాలు అన్నీ అడిగి తెలుసుకుందాం. మీ అందరి తరఫున, ఆయన పేరే మాధవరెడ్డి డైరెక్టర్, మీ అందరి తరఫున మాధవరెడ్డి గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నా. నమస్తే అండి. నమస్తే. గుడ్ లక్. మీ ఇది ఫస్ట్ పిక్చర్ కదా? ఎస్ సార్, ఫస్ట్ పిక్చర్. అసలు ఈ డైరెక్షన్ వైపు మీ తాలూకా సార్ అంటే నాకు కాలేజ్ డేస్ నుంచి ఉంది. దాని తర్వాత నేను డిఎఫ్ టెక్ చేశాను సార్, డిప్లొమా ఇన్ ఫిల్మ్ టెక్నాలజీ చేశాను. దాని తర్వాత కెమెరా డిపార్ట్మెంట్లో చేశాను, ఆన్లైన్ ఎడిటింగ్ చేశాను, సో ఎగ్జిక్యూటివ్ ఈపీగా చేశాను, సో రైటింగ్ డిపార్ట్మెంట్లో చేశాను. సో ఫైనల్గా వన్ డే ఐ థింక్ ఓకే మనం ట్రై చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత కరోనా టైంలో లాట్ ఆఫ్ టైం ఉంది కదా అందరికీ, ఆ టైంలో కూర్చొని ఒక కంటెంట్ ఒకటి ప్రిపేర్ చేసి ఆఫ్టర్ కరోనా ఎవ్రీథింగ్ నార్మల్ అయిన తర్వాత ప్రొడ్యూసర్స్ పిచ్ చేయడం స్టార్ట్ చేశాను సార్. ఆ టైంలో ఒక ప్రొడ్యూసర్ గారు, మా బోస్బాబు గారు కనెక్ట్ అయ్యారు, వినేశారు, అంత డన్ అయిపోయింది. అంటే మీరు డిఎఫ్ టెక్ అని చేసిన తర్వాత మీరు డైరెక్షన్లోకి రావడానికి మళ్ళీ అన్ని దశలు దాటవలసి వచ్చింది. అదే అంటే యాక్చువల్లీ మన వాళ్ళు మామూలుగా అయితే పిల్లి మొగ్గలు వేసారంటారు, కానీ అన్ని దశలు దాటాల్సి వచ్చింది. మీరు కారణం టెక్నికల్గా నాకు స్ట్రాంగ్ అయిన తర్వాత ఇటు వద్దామని ఒక ఫీలింగ్ ఉంది సార్. మీరు ఇంటెన్షనల్ సార్. డిఎఫ్ టెక్ నా స్పెషలైజేషన్ సినిమాటోగ్రఫీ. ఓకే, సో త్రూ సినిమాటోగ్రఫీ నేను డిఐటీగా, తర్వాత ఆన్లైన్ ఎడిటింగ్, కెమెరా డిపార్ట్మెంట్, సో సెకండ్ యూనిట్ డిఓపిగా, సో ఇలా చేసుకుంటున్నా కూడా ప్యారలల్గా నేను ఎప్పుడు డైరెక్షన్ అనేది ఆ మైండ్లో ఉంటుంది సార్. ఎందుకంటే నేను ఆన్ సెట్ ఉన్నా కూడా నేను ఎప్పుడు సీన్ పేపర్ ఫాలో అవుతాను, టీమ్ ఏం చేస్తున్నారు, ఆన్ పేపర్ ఎలా ఉంది, ఆన్ స్క్రీన్ ఎలా వస్తుంది, అదేలేండి మీ మైండ్ దాని మీద ఉంటుంది సార్. బట్ నేను డిపార్ట్మెంట్ చేయలేదనే కానీ, బట్ ఐఎమ్ వన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మెంబర్ లాగే చేసేవాడిని. సో నేను ఏ మూవీ చేసినా డైరెక్టర్కి నేను వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్ లాగే ట్రీట్ చేస్తాను నన్ను. ఓకే, ఎందుకంటే నేను ఆన్లైన్ ఎడిటింగ్ చేస్తా కాబట్టి నా దగ్గర ఫుటేజ్ ఉంటుంది, నేనే కట్ చేస్తాను, సో నేనే చూపిస్తాను ఆర్టిస్టులకి, వాళ్ళకి. ఆ టైంలో ఏంటంటే వాళ్ళే సజెషన్స్ అడుగు, ఎలా ఉంది, వచ్చిందా, బాగా వచ్చిందా, ఏమైనా మిస్ అయిందా, అది ఇదని మనల్ని అడుగుతుంటారు కదా. సో ఆ టైంలో నాకు ఆ కమ్యూనికేషన్ ఉండేది సార్. గుడ్, వెరీ ఈజీ ఉండేది. అంటే మీరు ఈ కెమెరా యూనిట్ లో పనిచేసినప్పుడు సెకండ్ యూనిట్ డిఓపి ఏ సినిమాలు చేశారండి మీరు? తమిళ్ చేశాను సార్. తమిళ్ చేశాను. తమిళ్ ఎక్కువ చేశాను సార్. చోటా కే నాయుడు గారు తెలుగు సినిమా తర్వాత ఇక్కడికి వచ్చాను సార్. చోటా కే నాయుడు గారితో పరిచయం ఎలా అంటే, సార్ ఎక్కువ యాడ్స్ చేస్తారు. అవును, ఆ యాడ్స్ చేసినప్పుడు దానికి నేను ఆన్లైన్ ఎడిటర్ గా వెళ్ళేవాడిని. సో అక్కడ మాకు పరిచయం కనెక్ట్ అయ్యారు. సో కనెక్ట్ అయ్యాను. నేను సార్కే చెప్పాను ఫస్ట్ ఈ లైన్ బిఫోర్ కరోనానే, సార్ ఇట్లా డైరెక్షన్ అనుకుంటున్నాను సార్ అంటే, సార్ కంటెంట్ ఏదైనా ఉంటే చెప్పు అంటే ఫస్ట్ సార్కే నరేట్ చేశాను. దెన్ సార్ ఇమీడియట్లీ ఇంకా నువ్వు ఇంకా అక్కర్లేదు, అయిపోయింది జర్నీ, మోర్ దాన్ ఎనఫ్, ఇంట్రెస్టింగ్గా ఉంది లైన్, నీకు ఆల్రెడీ టెక్నికల్గా నువ్వు నాలెడ్జ్ ఉన్నావు కాబట్టి పిక్ చేసే, నా సైడ్ నుంచి కూడా నేను 1 or 2 కాంటాక్ట్స్ నేను షేర్ చేస్తాను, పిక్ చేసి ఇది వర్కౌట్ అయిపోద్ది. టెక్నికల్గా యాక్చువల్లీ అన్ని కరెక్ట్గా అనుకుంటే సారే దీనికి డిఓపిగా చేయాలి. సో మాకు ఆ టైంకి సార్ బిజీ వల్ల మాకున్న చిన్న చిన్న కమర్షియల్ లాక్ అయి ఉన్నారు, టైట్ ఉండటం వల్ల నేను ఆల్టర్నేట్ ఇదితో చేసుకోవచ్చు. మీరే చేశారా దీనికి? లేదు సార్, నా ఫ్రెండ్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్. ఎందుకు మీరు చేయడానికి కారణం? సార్ ఫస్ట్ టైం డెబ్యూ చేస్తున్నాను, ఆల్రెడీ నాకు డిపార్ట్మెంట్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు, 2-in-1 అంటే హ్యాండిల్
అఫ్ కోర్స్ సెకండ్ కెమెరా ఉంటే నేనే హ్యాండిల్ చేసేవాడిని ఇందులో, అది నాకు వెరీ ఈజీ జాబ్. సో నా ఫ్రెండ్ కార్తిక్ అని, నా ఫ్రెండ్ తను డిఓపి, రాజు తోట తమ్ముడు. సో తను నేను ఫ్రెండ్స్, అదేలేండి, ఇంకొకటి ఈజీగా ఉంటుంది తనకి ఆపర్చునిటీ వస్తుంది, నాకు ఈజీగా ఉంటుంది కదా షేర్ చేయడానికి తన సైడ్ నుంచి. విజువల్ గా నాకు ఆ బర్డెన్ ఉండదు, తనైతే చాలా స్పీడ్ గా చేస్తాడు. సో చాలా హెల్ప్ అయ్యాడు తను. ఓకే, మీది మామూలుగా ఏ ఊరండి, ఎటు నుంచి వచ్చారు? నాది మాచర్ల సార్, గుంటూరు మాచర్ల. ఓకే, అక్కడ మీ ఫ్యామిలీలో సినిమా వాళ్ళు ఎవరైనా? ఎవరు లేరు సార్, అంటే నాన్న ఆర్టీసీ ఎంప్లాయ్, సో గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓ, మళ్ళీ అనిల్ రావిపూడి గారి కైండ్ వాళ్ళ ఫాదర్ కూడా ఆర్టీసీ కదా? మా నాన్న కండక్టర్. బాగుంది. బస్సు డ్రైవర్ కొడుకు అంత ఉన్నత స్థితికి వచ్చాడు, కండక్టర్ గారి అబ్బాయి కూడా అంత పొజిషన్కి రావాలని కోరుకుంటున్నాం. అదే మీరు ఇప్పుడు ఈ సుయోధన అన్నది బేసిక్గా అది మీ ట్రైలరు, మీ టీజర్ అవన్నీ చూస్తే అది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంది, మీరేమో సైకలాజికల్ థ్రిల్లర్. అదే దానిలో చెప్తుంటాడు కదా, ఆవిడ కనిపిస్తే నాకు సుయోధనుడిలా కనిపిస్తున్నాడు, దుర్యోధనుడిలా కనిపిస్తున్నాడు అని. ఏంటి అసలు ఆ కాన్సెప్ట్, ఎంతవరకు చెప్పగలరో అంతవరకు చెప్పండి, ఎందుకంటే మొత్తం చెప్పకూడదు కదా అలాగే. అది సైకలాజీ అంటే మన దర్శి క్యారెక్టర్ ఇందులో ఒక సౌండ్ డిజైనర్ సార్. దర్శి అన్నది అంటే ఫోలే అని మీకు ఐడియా ఉంటుంది. ఫోలే అంటే సౌండ్ డిజైన్. అవునండి, సినిమాకి సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా డిజైన్ చేస్తారు, ఆ క్యారెక్టర్ దర్శి అన్నది. సో తనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి సౌండ్స్ అంటే ఒక పెక్యులర్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో చిన్న సౌండ్ అయినా ఇది ఎలా క్రియేట్ అవుతుంది ఏంటి అనేది చిన్నప్పటి నుంచే ఒక స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నమాట సౌండ్స్ మీద. అలా తను పెద్ద అయ్యాక ఒక సౌండ్ డిజైనర్ అవుతాడు. అట్ ద సేమ్ టైం తనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక వాయిస్ హాన్ చేస్తున్న ఒక ఫీలింగ్ ఉంటుంది తనకి. సుయోధన అనే ఒక వాయిస్ వినిపించిన ఆ వాయిస్ వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకళ్ళు దుర్యోధనలా కనిపిస్తారు తనకి. సో తనకి ఏంటి ఇది అని ఒక ఫిల్మ్ మేకర్ సార్, తన ఒక డెబ్యూ ఫిల్మ్ మేకర్. ఆల్మోస్ట్ దర్శన సౌండ్ డిజైనర్, అమ్మాయి ఫిల్మ్ మేకర్, సో ఈ కైండ్ ఆఫ్. సో తన ఒక డెమో ఫిల్మ్ కి సౌండ్ ఎఫెక్ట్స్ కోసం దర్శన దగ్గరకు వస్తుంది. సో ఈ జర్నీలో తను హీరోయిన్ తీసుకొచ్చే డాక్యుమెంటరీలో విలన్ క్యారెక్టర్ కూడా హీరోకు దుర్యోధనలో కనపడటం స్టార్ట్ చేస్తుంది ఆ సౌండ్ ఎఫెక్ట్స్ చేస్తున్న ప్రాసెస్లో. సో ఇప్పుడు తన పాయింట్ ఏంటంటే ఎవరన్నా కనపడితే తన వల్ల నాకు థ్రెట్. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఎందుకు కనపడుతుంది నాకు, అసలు ఎవరు తను ఏంటి అని చెప్పేసి ఇప్పుడు టుగెదర్ వీళ్ళిద్దరు అసలు ఈ డాక్యుమెంటరీ అంటే ఇది ఒక ఒరిజినల్ స్టోరీ. అదే దానిలో అమ్మాయి చేత డైరీ ఇది నిజంగా జరిగింది. సో ఒక డైరీ బేస్డ్ అమ్మాయి యొక్క కథ ప్రిపేర్ చేస్తుంటుంది అనమాట. అది కూడా కథేనా లేకపోతే నిజంగా జరిగింది ఇదేనా? ఆ ప్రాసెస్ లో రివీల్ అవుతుంది సార్. 25 years బ్యాక్ జరిగిన ఒక రియల్ స్టోరీ అది, అంటే ఒరిజినల్ గా జరిగిన స్టోరీ అది. ఇది మన లైఫ్ లో సొసైటీలో ఒక ఇన్సిడెంట్, రియల్ ఇన్సిడెంట్. 25 years బ్యాక్ జరిగిన ఆ కథని ఈ అమ్మాయి ఒక డాక్యుమెంటరీ లాగా చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు 25 years బ్యాక్ జరిగిన క్రైమ్ ని ఏంటండి అది చెప్పచ్చా? అది సస్పెన్స్ అవుతుంది. సో అది దానికి సుయోధనకి దుర్యోధనకి లింక్ ఏంటి, దర్శనకి లింక్ ఏంటి అనేది మనం టుగెదర్ ఫైనల్ గా రివీల్ అవుతుంది. అదే ఇప్పుడు ఈ ఫ్యాంటసీస్ తో ఒక ప్లస్ ఉందండి, ఒక మైనస్ ఉంది. ప్లస్ ఏంటంటే అన్ని కరెక్ట్ గా అన్ని రీజనబుల్ గా పర్ఫెక్ట్ గా ప్యాకేజ్ ఉంటే సినిమాలు బాగుంటాయి, ఎంజాయ్ చేయడానికి బాగుంటాయి. కానీ ఎక్కడో కొన్ని లాజిక్లు మిస్ అయిపోవడం, లేకపోతే ఎక్కడో కొన్ని లూజ్ ఎండ్స్ వదిలేయడం, అలాంటి సినిమాల దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే అది ఎంత పెద్ద సినిమా అయినా ఫ్యాంటసీలో ఒకసారి మిస్ఫైర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది కంప్లీట్ ఫ్యాంటసీ అయితే కాదు సార్, ఎక్సెప్ట్ ఆ దుర్యోధన క్యారెక్టర్, ఎవ్రీథింగ్ అదే మెయిన్ గా సినిమాలో దాని వెనకాల వెళ్తుంది. బట్ ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్. మీరు రెగ్యులర్ గా ఇప్పుడు వచ్చే ఒక ఓటీటీ కైండ్ ఆఫ్ క్రైమ్ థ్రిల్లర్స్ ఎంత టైట్ గా ఉంటాయో స్క్రీన్ ప్లే అంతే టైట్ గా ఉంటుంది సార్. ఒక్క ఈ క్యారెక్టర్ నే స్పెసిఫిక్ గా మనం ఆ మైథాలజీ టచ్ ఉంటుంది. ఓకే, సో అంతే తప్ప మైథాలజీకి మనకి ఎక్కడ వెళ్ళాం ఎక్సెప్ట్ ఓన్లీ ఈ క్యారెక్టర్ అంతే. అదే మీరు ఓటీటీ అని ఒక మాట అన్నారు, చెప్పండి. అంటే ఓటీటీని దృష్టిలో పెట్టుకుని చేసారా? మెయిన్ మూవీస్ కే చేసాము కదా. కథ ఏంటంటే మీకు ఇప్పుడు ఓటీటీలో మేజర్ గా థ్రిల్లర్స్ కైండ్ ఆఫ్ ఓటీటీలోనే కాదండి, ఈవెన్ థియేటర్స్ లో కూడా మలయాళం సినిమాలు, అదర్ లాంగ్వేజ్ సినిమాలు కూడా బ్రహ్మాండంగా వెళ్తాయి. ఇప్పుడు మన దగ్గర కూడా శేష్ గారి క్షణం అవ్వచ్చు, అవ్వచ్చు, గూఢాచారి, ఎవరు గూఢాచారి, అండ్ శైలేష్ కోల్నో గారి హిట్ సిరీస్. సో ఇవన్నీ థ్రిల్లర్స్ వర్కౌట్ అవుతాయి సార్. ఇవి కూడా థియేటర్స్ కూడా ఆ ఎడ్జ్, ఆ సస్పెన్స్ మనం అలా చివరి వరకు హోల్డ్ చేయగలిగితే వర్కౌట్ అవుతుంది. బాగా చేశారా మరి మీరు? డన్ సార్, అందరూ హ్యాపీ. సాయి సార్, దర్శన్, ఆల్ ఆర్ హ్యాపీ. సో లెట్స్ హోప్. అదే ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే దర్శి ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ యాక్టర్ అండి, మంచి వండర్ఫుల్ పెర్ఫార్మర్.
వెరీ న్యాచురల్గా అదేదో తెచ్చి పెట్టుకోడు. ఎస్ సార్, పెర్ఫార్మ్ చేసేటప్పుడు చాలా న్యాచురల్గా డైరెక్టర్ చెప్పింది చేసేసుకుంటాను. ఒరిజినల్ క్యారెక్టర్లా బిహేవ్ చేయగలడు. తన ఒరిజినల్ క్యారెక్టర్లా బిహేవ్, అది చాలా గ్రేటెస్ట్ ప్లస్ పాయింట్ యాక్టర్కి ఎస్ సార్. బేసిక్గా. బట్ అతను అన్లక్కీలీ ఆయనకి మధ్య రోజుల్లో సరి అయిన హిట్ పడలేదండి. ఎస్ డార్లింగ్ లేదు, మొన్న ప్రేమ అంటే అనేది మిస్ అయింది, ఏదో ఒక 2-3 years 2-3 years నుంచి. అది దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా సినిమా మీద? ఉండదు, కంప్లీట్గా ఇది అవుట్ ఆఫ్ సార్. ఆ జోనర్స్కి ఈ జోనర్కి ఈ కంప్లీట్లీ డిఫరెంట్. దట్ దర్శన్ ఐ థింక్ ఇది దిస్ ఫస్ట్ టైం అనుకుంటా ఒక కంప్లీట్ థ్రిల్లర్ చేయటం. సో ఖచ్చితంగా మీరు అన్నట్టు దర్శన్ పర్ఫార్మెన్స్ అవ్వచ్చు, సాయి గారి పర్ఫార్మెన్స్, వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చే సీన్స్ ఏదైనా మిమ్మల్ని ఖచ్చితంగా సాయి గారి పెర్ఫార్మెన్స్ ఇంకా మనం చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆయన బాగా దానిలో సీజన్డ్ యాక్టర్ కదా, పైగా పౌరాణికం, అసలు కొట్టిన పిండి వాళ్ళ కుటుంబం అంతటికి కొట్టిన పిండి. ఒక సాయి గారికి కాదు అది, ఆయన ఓకే. బట్ ప్రియదర్శి దగ్గరికి వచ్చేసరికి అయితే మీరు చాలా తెలివితేటలుగా ఫ్యాంటసీలు గట్టన్ని ఇట్స్ థ్రిల్లర్ కాబట్టి మీకు జస్ట్ అంటే దర్శనం కూడా ఒక కంబ్యాక్ లాగా ఉంటుంది సార్ ఇది. అవునా? నిజంగా కంబ్యాక్ అండి? డెఫినెట్గా ఉంటుంది సార్. అవునా? ఐ హోప్. రియల్లీ హోపేలేండి, ఎవరికైనా హోపే, ఎంత పెద్ద సినిమాకైనా హోపే కదా. అండ్ ఇప్పుడున్న ఈ టైంలోని విపరీతంగా ఫ్యాంటసీస్ వస్తున్నాయి సార్. అండ్ ఫ్యాంటసీలకి ఆ బడ్జెట్స్, ఫ్యాంటసీ క్రియేషన్కి, వరల్డ్ క్రియేషన్కి, ఎనీథింగ్ వరల్డ్ క్రియేషన్. ఫ్యాంటసీ అంటే యూ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ వరల్డ్. అలాంటిది ఉన్నదా మీ దాంట్లో? లేదు సార్, లేదు సార్. కంప్లీట్గా ప్రెసెంట్ 2025లో రన్ అయ్యే స్టోరీయే. సో జస్ట్ ఆ క్యారెక్టర్ ఒక్కటే తీసుకున్నాం సార్, నథింగ్ టు క్రియేట్ ఎ వరల్డ్. ఒక క్యారెక్టర్ అంతే. ఒక సైకలాజికల్ ప్రాబ్లం ఉన్న ఒక అతనికి ఇలాంటి ఒక క్యారెక్టర్ కనపడితే ఏంటి అంతే, అంతే తప్ప మళ్ళీ ఇంకొక ఏం లేదు. నో యూనివర్స్, నథింగ్ సార్. ప్రెసెంట్ గానే వెళ్తుంది. అలా అయితే మీకు బాగా బడ్జెట్ వాచిపోతుంది. ఎస్ సార్, అంటే దట్ యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్ నాకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా సార్. విత్ ఇన్ లిమిట్స్ లో నాకున్న కంఫర్టబుల్ బడ్జెట్స్ లో వీ కెన్ ఎక్సిడ్ ఇట్. అదేలే, చేసుకోగలిగారు. అది అదే డైరెక్టర్ కా న్యాక్ ఉండాలి, ఎంతవరకు ప్రెజెంట్ చేయాలి. దట్టు నేను కెమెరా డిపార్ట్మెంట్ చేశాను, ఎడిటింగ్ చేశాను, ప్రొడక్షన్ లో కూడా చేశాను కాబట్టి నాకు తెలుసు ప్రతి రూపాయి. మనం ఆన్ పేపర్ రాసి సార్. ఈ కథను ఎంతమందికి చెప్పారు ఏంటి? నువ్వు సార్, నేను ఫస్ట్ చోటకే నాయుడు సార్ చెప్పాను, అక్కడ నుంచి చోటకే ప్రసాద్ అన్నది చెప్పాను, ఎడిటర్, మా ఎడిటర్. సో అక్కడ నుంచి డైరెక్ట్ గా మా ప్రొడ్యూసర్ గారికి, అంతే మా ప్రొడ్యూసర్ గారు ప్రొడ్యూసర్ గారు అయ్యగానే దర్శన్కి చెప్పాను. సో నాకు పెద్దగా అంటే నేను ఆల్రెడీ ఉన్నాను కదా సార్, ఇండస్ట్రీలో ఉన్నాను, నాకు తెలిసిన సర్కిల్స్ కాబట్టి నేను వన్స్ ప్రాపర్ ఇది రెడీ అనుకున్నాక నేను అలాగ ఉంటే అయిపోతుంది. అంటే వశిష్ఠ్ కూడా చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్నాడు, కార్తిక్ దండు కూడా చాలా రోజులు బట్టి ఇండస్ట్రీలో ఉన్నాడు. కార్తిక్ దండుకి ఏమో 7 ఏళ్ళు పట్టింది. ఆల్మోస్ట్ నాది 10 years జర్నీ కదా సార్. అంటే ఈ కథను తయారు చేసి అంటే ఆఫ్టర్ కోవిడ్ టైంలో కథ ప్రిపేర్ అయింది. సో ఆఫ్టర్ కోవిడ్ వన్స్ అంతా నార్మల్ అయ్యాక నాకు ఈజీగానే అయింది సార్. అంటే ఒక 1 year లో నాకు చాలా లక్కీ అయితే ఎవ్రీథింగ్ సెట్ అయింది సార్. మీకు ఎక్కడో లక్ హెల్ప్ అయింది, లేకపోతే కథలు పట్టుకుని పాపం తిరుగుతూ ఉంటారు చాలా మంది. అంటే మా ప్రొడ్యూసర్ గారి దాంట్లో కూడా నేను ఒకదానికి ఈపీగా చేశాను సార్. అది మీకు సో అక్కడ నేను టెక్నికల్గా పోస్ట్ అంతా నేనే హ్యాండిల్ చేసేవాడిని, టెక్నికల్గా నేను చూసుకునేవాడిని. సో అలా నాకు ప్రొడ్యూసర్ గారు పరిచయం, అట్లా చోటకే ప్రసాద్ అన్న పరిచయం. సో ఏంటంటే నాకు ఆల్మోస్ట్ మెయిన్ టెక్నీషియన్స్ అందరూ నాకు క్లోజ్ అయ్యి కాబట్టి వన్స్ నేను రెడీ అనడానికే వెయిటింగ్ అనమాట. మీరు ఒక సంగీతంలోనే పనిచేసినట్లేదు? లేదు సార్, అదేది వేరే వరల్డ్. అంటే ఎస్ కృష్ణారెడ్డి గారు మరి ఆయన అలాగే కదా, లెజెండ్స్ వాళ్ళు. అదే ఆయన ఒక మార్క్. ఆ టైం ఆ జనరేషన్ కి ఏ జనరేషన్ కైనా, ఏ జనరేషన్ కైనా వాళ్ళకి జనరేషన్స్ లెజెండ్స్ ఎప్పుడు లెజెండ్స్ ఆర్ ఆల్వేస్ లెజెండ్స్. ఇప్పుడు ఆయన స్కూల్ మళ్ళీ ఇంకొక రిపీట్ చేయలేపారు కదా. సార్ అన్ని క్రాఫ్ట్స్ అంటే ఇట్స్ వెరీ టఫ్ సార్. నేనే సెకండ్ క్రాఫ్టే నేను నాకు తెలిసింది కూడా చేయలేదు, నేను వద్దు అనుకున్నాను, ఎందుకంటే రిస్క్ అవుతుంది అని. అట్లాంటిది అన్ని రిస్క్ అని కాదు, మీరు తెలివితేటలుగా చేశారు అది. ఎందుకంటే మీరు డైరెక్షన్ మీదే అప్పుడు కాన్సన్ట్రేట్ చేసి ఇటువైపు అంటే మోర్ ఉంటుంది సార్. అందరి దగ్గర నుంచి బెస్ట్ తీసుకుంటాంలోనే ఉంటుంది కదా. సో 2-in-1 అంటే అక్కడే అడ్జస్ట్మెంట్ అవుతుంది, అక్కడే కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది కొన్నిసార్లు. కరెక్ట్. సో అందుకని నేను ఒకటే మంచి పని చేశారు. అది మీకు ఈజ్ ఉంటుంది,
ఇంకొకరికి ఆపర్చునిటీ వస్తుంది, టీం వర్క్ లాగా ఉంటుంది. టీం వర్క్, అది కూడా నేనే చేస్తానంటే మిమ్మల్ని ఎవరు వద్దనరు కదా. వద్దు సార్, ఆబ్వియస్లీ నేను చేసిన పనే కాబట్టి, బట్ టీం వర్కే ఎప్పుడైనా. మీ ఛాలెంజ్ ఏంటంటే ఈ సబ్జెక్ట్ని, ఈ ప్రాజెక్ట్ని పిచ్ చేయడానికి ఈ 10 yearsలో మీరు ఈ పాయింట్కి రీచ్ అవ్వడానికి ఛాలెంజ్ అంటే ఏం లేదు సార్, అంటే యాక్చువల్లీ థ్యాంక్స్ టు కోవిడ్ అనే చెప్పాలి సార్. ఆ టైంలోనే నాకు అంటే ఒక కథ ప్రిపేర్ చేసే అంత టైం అక్కడే దొరికింది. అప్పటివరకు థ్యాంక్స్ చెప్పిన మొట్టమొదటి వ్యక్తి సార్. అంటే థ్యాంక్స్ అంటే ఐ మీన్ ఆ టైంలో చేయగలిగారు. ఆ టైంలో చేయగలిగాను. నాకు ఆ టైం బాగా టైం ఉంది, సో వేరే ఏ వర్క్స్ చేయలేము. సరే ఇప్పటి వరకు మనం ఫస్ట్ అప్పుడు మనం ఒకసారి బ్యాక్ చూస్తాం కదా సార్, 10 years అయింది, మనం ఏం అవుదామని వచ్చాం, ఏం చేస్తున్నాం ఏంటి అని ఒకసారి ఏమంటారు ఆత్మావలోకనం ఆ టైం అలా అనుకున్న టైంలో సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసినప్పుడు ఓకే డన్, మనం అన్నీ చేసాము, అంత కంఫర్టబుల్గానే ఉంది. బట్ ఫైనల్గా మనం అనుకున్న గోల్ ఇంకొక 1 step ahead కదా, సో టైం ఉంది, సరే రాసేద్దాం ఒక కథ, ఒక పాయింట్ ఎప్పటి నుంచో ఉంది కదా అని అప్పుడు ఒక 3 months 4 months టుగెదర్. దీనికి ఇన్స్పిరేషన్ ఏంటండి ఈ కథకి మీకు? యాక్చువల్లీ నేను డిఎఫ్ టెక్ చేసేటప్పుడు సౌండ్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద కోర్స్ సార్ నాకు, సౌండ్ మేకింగ్ అనేది. సో అప్పటి నుంచి నాకు ఫోలే అనేది ఒక ఇంట్రెస్ట్, అంటే సౌండ్స్ ఎలా తయారు చేస్తారా, ఇలాంటి ఒక సౌండ్ బేస్డ్ మూవీ ఒకటి చేస్తే బాగుంటుందని నాకు ఐడియా ఎప్పుడూ ఉంది సార్. దాని తర్వాత సుకుమార్ గారిది 1 నేను ఒక్కడినే కూడా వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్ సార్ ఈ మూవీ చేయడానికి అయితే. సో అందులో హీరో క్యారెక్టర్ కూడా ఈ కైండ్ ఆఫ్ సైకలాజికల్ హాలోజేషన్తోనే ఉంటుంది సార్. సో అది చూసినప్పుడు కూడా అది మేబీ అనుకున్న అంత రీచ్ అవ్వలేదేమో కానీ ఆ మూవీ, బట్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కల్ట్ క్లాసిక్ టైప్ అన్నమాట. యా, సో నేను అప్పుడు ఆ మూవీ చూసిన ఎప్పుడైనా సరే ఈ క్యారెక్టర్ని పట్టుకొని నేను అనుకున్న ఒక సౌండ్ వరల్డ్, ఒక మైథాలజీ దుర్యోధన ఒక టైప్ క్యారెక్టర్ తీసుకొచ్చి ఒకటి క్రియేట్ చేస్తే బాగుంటుందని నాకు ఎప్పటి నుంచో ఉంది సార్. దుర్యోధన ఎందుకు తీసుకున్నారు? ఫస్ట్ నుంచి నాకు ఎందుకు సార్ ఆ క్యారెక్టర్లో కర్ణ, దుర్యోధన ఈజ్ ద 2 inspirational క్యారెక్టర్స్ ఫర్ మీ. మీకు ఇష్టం? నాకు ఇష్టం. సో ఆ టైంలోనే దుర్యోధనకి ఇంకా మోర్ ఆఫ్ షేడ్స్ ఉన్నాయి. సో అందుకని సినిమా నాలెడ్జ్ అంతే, నేను బుక్స్ పెద్దగా అయింది అనేది ఓన్లీ సినిమా నాలెడ్జ్. రామరారు దాన్ని ఒక థీసిస్, ఒక రీసెర్చ్ మూవీ అంతే. క్యారెక్టర్ అంటే రామారావు రీసెర్చ్ చేసి ప్రెజెంట్ చేశారు, అది ఒక థీసిస్. ఆయన ఒక్కదానికి డాక్టరేట్ ఇవ్వాలి ఆయనకి. ఎస్ సార్, షూర్ షూర్. అది సంగతి. అంటే దుర్యోధనుడు తప్పు లేదు ఎందులోని లేదు. 5 ఊళ్ళు కూడా వాళ్ళు అడిగిన 5 ఊళ్ళు ఇవ్వలేడు, దానం చేసినవి 5 ఊళ్ళు అవి అడుగుతున్నారు. ఒక రాజుగా అది చేయలేడు. ఈ రీజనింగ్లు, లాజిక్లు అన్ని కూడా రామారావు బాగా డిస్కస్ చేశారు. దానవీర సూర్కర్ణ సినిమాలోని, మొట్టమొదటి పాండవీయంలోని అసలు శకుని క్యారెక్టర్ ఎట్లా జనరేట్ అయింది అవన్నీ. సో చాలా మందికి రామారావు వల్లే దుర్యోధన ఇష్టం తెలిసింది ఈ జనరేషన్. ఎస్ సార్. సో అది ఇన్స్పిరేషన్, అది ఇన్స్పిరేషన్ తీసుకొని చేశాను సార్. చేసిన తర్వాత వన్స్ నాకు కంటెంట్ రెడీ అయిన తర్వాత నాకు అది రీచ్ ఈజీ అయింది సార్. వన్స్ నేను బేస్ స్టేజ్లోనే నేను మా చోటక ప్రసాద్ ఈజ్ లైక్ ఎ బ్రదర్ ఫర్ మీ. సో నేను ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాను అన్న చోటకే ప్రసాద్. అతను మంచి టేస్ట్ ఎడిటర్, మంచి టేస్ట్ ఉన్న పర్సన్. సో తను ఏదైనా కరెక్షన్స్ ఉన్నా చెప్పేవాడు, ప్రాక్టికల్గా ఎంత వైబుల్లో చెప్పేవాడు. సో వీటన్నిటితో ఏంటంటే నేను ప్రొడ్యూసర్కి నరేషన్ రెడీ అయ్యే లోపు ఆల్మోస్ట్ నా కరెక్షన్స్ అన్నీ రెడీ అయిపోయాయి సార్. సో అక్కడి నుంచి నేను ప్రొడ్యూసర్ గారు చెప్పటం, అక్కడి నుంచి నాకు ఈజీ అయిపోయింది సార్. దర్శన కూడా ఓకే అంటాం, ఇమీడియట్గా సాయి గారు ఓకే అంటాం, ప్రేమ గారు, దేవి గారు, ఇంకా హీరోయిన్ త్రిషిక. సో అప్పటి నుంచి టెక్నికల్గా ఆల్రెడీ నేను స్ట్రాంగ్ కాబట్టి టీం ఎప్పుడు రెడీ అయ్యాయి. నైస్. సో ఆర్టిస్టులు రాగానే దెన్ వన్స్ కోవిడ్ ఓపెన్ అయ్యి అంత కంఫర్టబుల్ అవ్వగానే మేము షూట్కి. ఇప్పుడు ఇలాంటి సినిమాలకి ప్రధానంగానండి స్క్రీన్ ప్లే అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎలాగ మీరు దాన్ని ప్రోగ్రెషన్ని మీరు బిల్డప్ చేస్తారు? బీట్ షీట్ ఏంటి, తర్వాత లీనియరా, లైనియరా, ఇవన్నీ చాలా దే ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ మోర్ పర్టికులర్లీ ఇన్ ఫ్యాంటసీస్. ఇదేంటి ఫాలో అయ్యారు మీరు? యాక్చువల్లీ ఇది ఫ్యాంటసీ లైన్ అయితే రాదు సార్, థ్రిల్లర్ మధ్యలో ఒక దుర్యోధన క్యారెక్టర్ వస్తుంది. సో ఫ్యాంటసీ అనేది మనం కంప్లీట్ గా జోనర్ మనం తీసుకోలేము. ఇది సైకలాజికల్ థ్రిల్లర్ అంటే థ్రిల్లర్ అంతే. సో ఏం తీసుకోండి, మీకు రెగ్యులర్ ఒక థ్రిల్లర్ ఒక ప్యాటర్న్ ఉంటుంది కదా సార్. సో ఆ ప్యాటర్న్ నే ఫాలో అయ్యాం. అండ్ మీకు ఎవ్రీ 10 minutes ఒక న్యూ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీకు ఆ సస్పెన్స్ హోల్డ్ అవుతూ వస్తుంది. సో ఇంటర్వెల్కి ఒక బిగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. సెకండ్ హాఫ్ అంతా మీకు నెంబర్ ఆఫ్ ట్విట్స్ మీదే వెళ్తుంది సార్. సో మీకు ఎండ్ వరకు మీరు అలా హుక్ అయి ఉంటారు, గ్రిప్పింగ్ ఉంటుంది, హుక్ అయి ఉంటారు.
సో ఎండ్కి మీకు రివీల్ అవుతుంది హూ ఇస్ సుయోధన, హూ ఇస్ దుర్యోధన, అసలు ఏంటి అనేది ఓకే. ఎండ్కి వస్తుంది సార్. అంటే ఇది లీనియరే సార్, లీనియరే. చిన్న చిన్న Flashback ఫ్లాష్ కట్స్, cut. చిన్న ఫ్లాష్ కట్స్ ఉంటాయి అంతే తప్ప లీనియర్ ఫామ్లో వెళ్తుంది. ఓకే. నాన్ లీనియర్ మీకు అవసరం రాలేదు దీనిలో. ఈ కథకి అవసరం పడలేదు సార్. అనిపించలేదు. ఫ్లాష్ బ్యాక్ లోనే అది మనం రివీల్ చేయగలిగితే సరిపోతుంది అనేది వచ్చింది సార్. ఓకే. అంటే దీనికి మీరు అన్నట్టే నేను ఒక్కడనే స్కీమ్ ఫాలో అయ్యారా? Yes, sir. Yes. కొంచెం ప్లే అలానే వస్తుంది సార్. ఆ ప్లే అలానే వస్తుంది. సిమిలర్ ప్యాటర్న్ లో పేరెంట్స్ కొంచెం మీకు చూస్తే అంటే నేను చెప్తేది మీకు అర్థమవుతుంది కానీ బట్ మూవీగా మీకు అది అనిపించదు సార్. అది బట్ నేను ఇన్స్పైర్ అయ్యాను కాబట్టి మీకు ఉంటుంది. మీకు ఆ ఛాయలు కనిపిస్తాయి. అది ప్రెజెంటేషన్ లో మీ ఓన్ ఉంటుంది. ఈ సౌండ్ వరల్డ్ మైథాలజీ ఇది ఉంటుంది. బట్ ప్లే అది ఆ ఛాయలు ఉంటాయి మీకు. అదేలేండి. ఇప్పుడు ఈ సుయోధన అనే టైటిల్ ఆ సినిమా మీకు సెన్సర్ అయిపోయిందా? అయిపోయింది సార్, సెన్సర్ అయిపోయింది. 0 cuts. అవునా? 0 cuts, టైటిల్ యాజ్ ఇట్ ఈస్. సో నాకు ఒక్క మ్యూట్ కూడా లేదు. సో యాజ్ ఇట్ క్లీన్ యూ బై. అంటే ఎక్కడ మీరు వైలెన్స్ ఎక్కడ లేదు సార్, ఛాన్స్ లేదు. యాక్చువల్లీ సాయి కుమార్ గారిని కత్తి పెట్టి అది కూడా అంటే బేసిక్ ఒక థ్రిల్లర్ లో మినిమం ఉంటుంది కదా సార్. ఒక మర్డర్ మిస్టరీ అన్నాక బేసిక్ ఉంటుంది కాబట్టి అంతే ఉంటుంది తప్ప ఎక్కడ మీకు ఆ గోర ఫీలింగ్ ఎక్కడ ఉండదు. గోర ఫీలింగ్ ఏం లేదు. ఓకే. ఎలా డ్రైవ్ చేశారండి అలా గోర ఫీలింగ్ లేకుండా థ్రిల్లర్ ని? ఎస్ సార్, అంటే ఇన్సిడెంట్ ఉంది సార్, కానీ ఇన్సిడెంట్ నేను ఎప్పుడు హైలైట్ చేయలేదు. సో ఒక ఇన్సిడెంట్ ఒక మర్డర్ మిస్టరీయే అయ్యేది, కానీ ఆ మర్డర్ నేను ఎక్కువ హైలైట్ చేయలేదు. మర్డర్ అయిపోయింది, ఇప్పుడు దీని మీద ఎలా ఇన్వెస్టిగేషన్ ఎలా వెళ్తుంది, దానికి సైకలాజికల్ ప్రాబ్లమ్కి లింక్ ఏంటి, అలా కథగా వెళ్ళాను తప్ప మీకు విజువల్గా ఇబ్బంది పడే సీన్ ఒక్కటి కూడా ఉండదు సార్. అంటే ఆ ఇంటెన్సిటీ మిస్ అవుదా మరి? అంటే అదొక ప్యాటర్న్ సార్. అంటే మీరు త్రూ గోర్ అలానే తీసుకెళ్ళటం ఒక పద్ధతి. అంటే ఒక సైకో కిల్లర్ ఇంత బ్రూటల్గా వైలెంట్గా చంపుతాడు అనేది అదొక ప్యాటర్న్. ఇదంటే మీకు మోర్ కైండ్ ఆఫ్ వంశీ, పెద్ద వంశీ గారి కైండ్ ఆఫ్. అదే మీరు ఇందాక సౌండ్ అంటున్నప్పుడు నాకు కన్వెన్షన్ గుర్తొచ్చింది. పెద్ద వంశీ గారి కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది సార్, క్లీన్ గానే ఉంటుంది. ఆయన వంశీ గారు యుఎస్ లో ఏదో సినిమా చూసి అట్నుంచి మెడ్రాస్ వచ్చినప్పుడు ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళి చెప్పాడంట, కేవలం సౌండ్ తో ఒక 10 నిమిషాలు భయపెట్టాడండి సినిమాలోని అని. అంటే ఇళయరాజా గారు నేను సినిమా అంతా భయపెడతాను కత్తిచ్చుకున్నాడు. ఓకే ఓకే. సో అట్లాగా ఈ మ్యూజిక్ ఎవరు మీ దానికి? జైక్రిష్ అని ఇక్కడ మ్యూజిక్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే తను నేను ఒక 10 years జర్నీ ఉంది. తను షార్ట్ ఫిల్మ్స్ నుంచి మేము టుగెదర్ జర్నీ ఉండేది అనమాట. సో తను రాజావారాణి గారు, అశోకవనంలో అర్జున్ కళ్యాణం, మొన్న సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో. సో వీటన్నిటికీ తను మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. సో నేను ఫస్ట్ అనుకున్నప్పుడే తను పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో మేము టుగెదర్ వర్క్ చేసుకునేటప్పుడే టీమ్ లాగా ఉంటుంది కదా. కార్తీక్ అవ్వచ్చు, జై అవ్వచ్చు, ప్రసాద్ అన్న. సో దానివల్ల మీకు అవుట్పుట్ బాగా హెల్ప్ అవుతుంది కదా సార్. ఇప్పుడు మేము ఆల్రెడీ ముందే ఒక సింక్ లో ఉంటాం. సో ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అయితే మనం ఎంత ప్రాక్టికల్ గా దాన్ని తీసుకురాగలం, మనకున్న లిమిట్స్ ఏంటి, సో అంతా టుగెదర్ మేము కూర్చొని సో ఈ బడ్జెట్కి ఎంత అవుట్పుట్ తేగలం అంతే ప్లాన్ చేసుకున్నాం సార్. గుడ్. మీ ప్రొడ్యూసర్ గారి సహకారం బాగుందా మీకు? ఫస్ట్ పిక్చర్ కదా సార్, కంఫర్టబుల్. ఇదేంటి అదేంటి అని ఏం లేదు, వేళ్ళు కాళ్ళు పెడుతుంటారు కదా. ఐఎమ్ లక్కీ ఇన్ దట్. సో ఎందుకంటే ఆల్రెడీ అంటే ఆల్రెడీ నేను టెక్నికల్ గా ఇంత స్ట్రాంగ్ టీమ్ నాతో పాటు ఉంది కదా. సో నేను కన్విన్స్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. సో నేను విత్ స్టోరీ బోర్డ్ చెప్పేవాడిని. ఎన్ని మీద టెక్నికల్ టీం చాలా స్ట్రాంగ్ ఉన్నా ప్రొడ్యూసర్ అంతకన్నా స్ట్రాంగ్ కదా. ఆఫ్ కోర్స్ సార్, స్ట్రాంగ్. బట్ తనకు కూడా ఈ కైండ్ ఆఫ్ కంటెంట్స్ ఇష్టం. సో నేను చెప్పినప్పుడే తను అంతే, నువ్వు చెప్పింది అందులో 80% నువ్వు తీసినా చాలు మాధవ్, సో చాలు నువ్వు చెప్పిన దాంట్లో 80% వచ్చినా నాకు ఎనఫ్, అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అనమాట తను. వెరీ నైస్. సో ఇంకా మెయిన్ ప్రధానం అండి నిర్మాత వైపు నుంచి మీకు సపోర్ట్ లభించడం. ఇంకేముంది, యువర్ బ్యాటిల్ ఈజ్ ఆఫ్ వన్. సగం యుద్ధం గెలిచినట్టే మీరు. రేపు 27వ తారీఖున బ్యాలెన్స్ యుద్ధం గెలిస్తే చాలు. పెద్ద సైన్యంతో వెళ్తున్నారు కదా, గెలుస్తారని నమ్ముతున్నా, గెలవాలని కోరుకున్నా. ప్రియదర్శికి కూడా ఇది కొత్త జోనరు. ఈ జోనరాలో ఈ సౌండ్ డిజైనర్ క్యారెక్టర్ అని కూడా చేసి కూడా నాకు ఇంతకుముందు చేయలేదు. రెగ్యులర్ గా వచ్చే క్యారెక్టర్ కూడా కాదు సార్ ఇది, మనకి ఆన్ ఫీల్డ్. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్ మీకు. దర్శి కైండ్ ఆఫ్ చిన్న చిన్న ఫన్ ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే మీకు మెయిన్ కథలోకి మనం వచ్చేస్తాం, అక్కడ నుంచి ఇంకొక కంప్లీట్ థ్రిల్లర్ మోడ్
అందుకుంటుంది. అది ఎక్కడ ఫస్ట్ హాఫ్ లోనే ఇంట్రడ్యూస్ చేస్తారు? మీకు జస్ట్ ఒక 20-25 minutes మనం ఈ మోడ్ లోకి వచ్చేస్తాం సార్. ఫస్ట్ లోనే కొంచెం ఈ సౌండ్ ఏంటి, దీన్ని ఎలా చేస్తారు, ఈ ట్రావెల్ కొంచెం చూపించాం, సెటప్ క్రియేట్ చేసాం. వన్స్ ఎప్పుడైతే మెయిన్ హీరోయిన్ స్టోరీ ఓపెన్ అవుతుందో అక్కడ నుంచి ఇంక మీకు థ్రిల్లర్ మోడ్. హీరోయిన్ దీనికి లింక్ పాయింట్? ఎస్ సార్, హీరోయిన్ తీసుకొచ్చే డెమో నుంచే కథ అంతా జనరేట్ అవుతుంది, అక్కడ నుంచే వెళ్తుంది. కాబట్టి యాక్చువల్లీ తను కూడా త్రూ అవుట్ తను ఉంటుంది సార్. బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు చెప్పిన ఈ ప్రెజెంటేషన్ సినిమాకి సంబంధించి యు ఆర్ వెరీ క్లియర్. ఎస్ సార్, నేను వర్క్ చేసుకున్నాను ఆల్రెడీ, స్టోరీ బోర్డింగ్ చేసాము, టెక్నికల్గా నాకు కొంత ఐడియా ఉంది కాబట్టి సో ఆన్ పాయింట్ వెళ్ళాను సార్, ఏది కావాలో అంతే. వెరీ గుడ్. యా, నాకు షూటింగ్ డేస్ కూడా వెరీ రీజనబుల్ డేస్. ఇది ఎక్కడ మనకి తెలుగు స్టేట్స్ అయినా ఓవర్సీస్ కూడా ఉంది సార్? ఓవర్సీస్ కూడా ఉంది. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. మాధవ్ రెడ్డి గారు, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. దీనికి సినిమాకి సక్సెస్ అయ్యే లక్షణాలు అన్నీ ఉన్నాయి. మీరు చాలా ఈజీగా కనిపిస్తున్నారు, అంటే ఏడుపు మొహం పెట్టుకుని రాకుండా నవ్వుతూ కూర్చున్నారు, హుందాగా ఆహ్లాదకరంగా మాట్లాడుతున్నారంటే మీరు అన్ని విధాలా కంఫర్టబుల్ గా ఉన్నారు, ప్లాన్ చేసుకుని మెంటల్ గా కదా. అన్ని బాగుంటేనే. మాకు ఓటీటీ కూడా ఆల్రెడీ వేర్ ఇన్ కంఫర్టబుల్ టర్మ్స్ ఓన్లీ. ఓకే, ఇంకేంటి అది అసలు కాలు మీద కాలేసుకుని సిగరెట్ కాలుస్తూ మాట్లాడాల్సిన టైము. ఓటీటీ కూడా త్రూ అయిపోయింది. అదేలేండి, ప్రీదర్స్ కి కంటెంట్ ఈస్ కింగ్ అంటున్నారు కదా వాళ్ళు. ఇది కంటెంట్ బాగుంది కదా, థ్రిల్లర్ కంటెంట్, ఓటీటీ బాగా. దట్ న్యూ కాన్సెప్ట్ విత్ దుర్యోధన అండ్ సౌండ్, సో దే ఆర్ వెరీ ఎక్సైటెడ్. ఫెంటాస్టిక్. అదే మీ ఇలాంటి కొత్త డైరెక్టర్సే ఈ ఇండస్ట్రీకి లైఫ్ అండి. యు ఆర్ టుమారో ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. మీరు సక్సెస్ అయితే ఇంకా వెనకాతలు ఉన్న వాళ్ళందరి మీద నమ్మకాలు వస్తాయి సార్. ఒక డెబ్యూ డైరెక్టర్ సక్సెస్ అయినప్పుడు ఆ ఎనర్జీ వేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కోర్టు సక్సెస్ అయినప్పుడు అవ్వచ్చు, బలగం సక్సెస్ అయినప్పుడు ఇట్స్ వెరీ బూస్ట్ ఫర్ మీ. అంటే ఆ టైంలో ఒక జనరేషన్ కి నెక్స్ట్ వచ్చే వాళ్ళందరికీ అది చాలా ఇదిగా ఉంటుంది కదా సార్. అవును, మొన్న సాయిలు కంపాటి రాజు రాంబాబు. సో మీరందరూ అదే, నేను ఎప్పుడు మీ కొత్త డైరెక్టర్లు సినిమాలన్నీ బాగా ఆడాలని కోరుకుంటాను నేను. ఇట్ ఈస్ ఫర్ ది బెస్ట్ ఫర్ ది ఇండస్ట్రీ. పెద్ద డైరెక్టర్లు తీస్తూనే ఉంటారండి వాళ్ళు. ఇప్పుడు ఒక రేంజ్కి వచ్చిన తర్వాత ఆ బడ్జెట్లు వేరే ఉంటుంది, క్యాన్వాస్లు అన్ని వేరే ఉంటాయి. బట్ ఎక్కడో డౌన్ ది లైన్ మీరే సినిమా ఇండస్ట్రీకి ఒక లైఫ్ లైన్ లాగా అంటే న్యూ కంటెంట్ కింద నుంచి వస్తుంది సార్ కదా. ఎందుకంటే ఒక స్కేల్కి వెళ్ళాక కంటెంట్ కన్నా కూడా మిగతా కమర్షియల్ టర్మ్స్ డిక్టేట్ చేస్తాయి. అండ్ ఇమేజ్, దానికి స్టోరీ, సో అదొక ఆరా. మీరు చేసిన కథ ఏ పెద్ద హీరోతో చేయలేరు కదా. ఇలా అయితే చేయలేము సార్. ఎలా అయితే ఇప్పుడు మేము చేసినట్టయితే చేయలేము. అంటే ప్యూర్ కంటెంట్ ఓరియంటెడ్గా, కాన్సెప్ట్ బేస్డ్గా అయితే చేయలేము. చిన్న చిన్న కమర్షియల్ టచెస్ ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు అంటే మారుతుంది, ప్యాటర్న్ మారుతుంది. కోర్ అదైనా కానీ ట్రీట్మెంట్ మారుతుంది. సెట్ అయ్యాలి. దుర్యోధన మైథాలజీ అనగానే ఒక వరల్డ్ క్రియేట్ చేయాలి మీరు అన్నట్టు, అక్కడ వాచిపోతుంది. లేదండి, ఇలాగా తేలికపాటి కథలు, చక్కటి మంచి రక్తి కట్టే కథను అంటాం కదా, స్క్రీన్ ప్లే అవన్నీ ఉంటే సినిమాలు బాగా ఆడతాయండి. Audience are now receiving sir. Yes. So I wish you all the very best, Madhav Reddy garu. మంచి సినిమా పెద్ద హిట్ అయ్యి ఒక ఆర్టీసీ డ్రైవర్ గారి అబ్బాయి కండక్టర్, అంత పెద్ద డైరెక్టర్. ఇప్పుడు మీరు కండక్టర్ గారి అబ్బాయి. మీరు మీ ఫాదర్ ఒప్పుకున్నారా మిమ్మల్ని సినిమాలోకి రావడానికి? బస్సు రెడీ చేయలేదా మీకు? లేదు నాన్న ఆల్వేస్ సపోర్ట్ సార్. నాన్న ధైర్యం వల్ల ఇక్కడ వరకు. సో తను చెప్పింది ఏంటంటే, నేను రిటైర్ అయ్యేంత వరకు నువ్వు ఎంత ట్రై చేయాలో 100% ఇచ్చాయి. ఆ టైం కూడా నువ్వు అవ్వకపోతే అప్పుడు ఆలోచిద్దాం, అప్పుడు బస్సు రెడీగా ఉంటుంది. అప్పుడు ఆలోచిద్దాం అన్న. లక్కీలీ నాన్న లాస్ట్ ఇయరే రిటైర్ అయ్యారు. ఆ టైంకి నేను షూట్లో ఉన్నాను. సో పెద్ద నో వరీస్. ఆయన డ్రీము నిజమైంది, మీ కృషి ఫలించింది. అండ్ యూఆర్ ఆన్ ది పర్ఫెక్ట్ లైన్, యూఆర్ ఆన్ ది రైట్ ట్రాక్. థింక్ సో. అదే హ్యాండ్సమ్ డస్ హ్యాండ్సమ్ అంటారు కదా, అలాగా మీకు కూడా అంత మంచి పక్క రిజల్ట్ ఈ సినిమాతో రావాలి. మీరు కూడా పెద్ద డైరెక్టర్ అవ్వాలని మా హిట్ టీవీ తరఫున
నేను చాలా గట్టి విష్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. ఇది మాధవరెడ్డి గారి తాలూకా మొదటి ప్రయత్నం. రేపు 27వ తారీఖున రిలీజ్ అవుతుంది. మంచి థ్రిల్లర్, బాగుంటాయి థియేటర్లో ఇలాంటి సినిమాలు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇలాంటి థ్రిల్లర్స్కి సౌండ్ చాలా ఇంపార్టెంట్. ఆ సౌండే ఈ సినిమాలో క్యారెక్టర్, ఆ సౌండ్ బేస్ మీదే సినిమా. కాబట్టి ఇంకో మ్యూజిక్ డైరెక్టర్, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా తన టాలెంట్ చూపించుకునే అవకాశం. అండ్ మంచి టీము, మంచి ప్రొడ్యూసర్, అండ్ చాలా కష్టపడి తీసుకొచ్చి మీ అందరికీ ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. బ్లెస్ హిమ్ అండ్ విష్ హిమ్ ఏ గ్రేట్ సక్సెస్. బాగా చూడండి సినిమాని రేపు 27వ తారీఖున. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.